చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ కోట్ల మంది మనసును గెలిచిన దేవుడు ఆయనే శ్రీ జగన్నాథ స్వామి. పూర్ణుడైన భగవంతుడు ఎందుకు ఇలా అసంపూర్ణ రూపంలో ఉన్నాడు? ఈ రహస్యం ఒడిస్సా అడవుల్లో మొదలవుతుంది. పూర్వకాలంలో మాల్వ దేశాన్ని పాలించిన రాజు ఇంద్రద్యుమ్నుడు విశ్వభక్తుడు. ఒకరోజు ఆయనకు అడవుల్లో విష్ణుమూర్తి నీలమాధవుడు అనే నీలిరాయి రూపంలో పూజింపబడుతున్నారని తెలిసింది. ఆ దేవుణ్ణి చూడాలని రాజు తన మంత్రి విద్యాపతిని పంపాడు. విద్యాపతి గిరిజన నాయకుడు విశ్వవాసును కలిశాడు. ఆయన నీలిమాధవుణ్ణి ఒక రహస్య గుహలో పూజించేవాడు. కళ్లకు గంతలు కట్టి విద్యాపతిని గుహకు తీసుకెళ్లాడు. కానీ విద్యాపతి దారిలో ఆవాల గింజలు వేశాడు. వర్షం పడిన తర్వాత ఆవాలు మొలకలు పెరిగాయి. గుహ దారి బయటపడింది. రాజు అక్కడికి వచ్చినప్పుడు నీలమాధవుడు కనిపించలేదు. భగవంతుడు అహంకారంతో వచ్చిన వారికి దర్శనం ఇవ్వలేదు. రాజు తన తప్పు తెలుసుకుని తపస్సు చేశాడు. అప్పుడు ఆకాశవాణి పలికింది, నేను ఇంకా రాయి రూపంలో రాను, సముద్ర తీరంలో చెక్క రూపంలో వస్తాను అని. కొంతకాలానికి పూరీ తీరంలో ఒక దివ్యమైన చెక్క దుంగ వచ్చింది. ఆ చెక్కతోనే శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర రూపాలు ఏర్పడ్డాయి. ఈ రూపంలోనే స్థిరపడ్డాడు. అసంపూర్ణంగా కనిపించిన అదే భగవంతుడి సంపూర్ణ సంకల్పం. అందుకే జగన్నాథుడు రాజులకు మాత్రమే కాదు, ప్రజలందరికీ దేవుడు. జై జగన్నాథ్.